బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంది. ఈ పథకం బిల్లు చెల్లింపులో ఏకంగా 700 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. కొన్నని గొర్రెలు కొన్నట్లు, లబ్దిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు, కేవలం కాగితాలపైనే లావాదేవీలు నడిపించి పథకాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేశారు. ముందుగా 2.10 కోట్ల గోల్మాల్ జరిగినట్లు కేసు నమోదు కాగా ఏసీబీ దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు సుమారు 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. రామచందర్ గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకదారుల సహకార సంస్థ ఎండీగా కూడా పనిచేశారు. 2.10 కోట్ల గోల్మాల్ కేసులో ఏసీబీ ఇప్పటికే 10 మంది నిందితుల్ని అరెస్టు చేయగా అందులో 4 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. తాజా అరెస్టులతో గొర్రెల స్కామ్లో అరెస్టైన వారి సంఖ్య 12కు చేరింది. కళ్యాణ్, రామచందర్ తమ అధికారం, రాజకీయ అండదండలను అడ్డుపెట్టుకుని గొర్రెల కొనుగోలు, నిధుల చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. ఉద్దేశపూర్వకంగానే పథకంలో ప్రైవేటు వ్యక్తుల్ని భాగస్వాములను చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నిధులు పక్కదారి పట్టించాలని జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్లతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడ్డ వారు ఇచ్చిన సమాచారం, దర్యాప్తులు సేకరించిన ఆధారాల మేరకు కళ్యాణ్, రామచందర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు, బ్రోకర్లు, కాంట్రాక్టర్లు అంతా కుమ్మక్కై నిధులను దారి మళ్లించారు. రామచందర్ టీఎస్ఎస్ జీడీసీఎఫ్ ఎండీగా పనిచేసిన సమయంలో కీలక నిర్ణయం జరిగింది. తొలుత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించినప్పుడు యూనిట్ ధర 1.25 లక్షలు ఉండేది. రెండో విడతకు వచ్చేసరికి యూనిట్ ధరను 1.75 లక్షలకు పెంచారు. గొర్రెల ధర పెరిగిందని, ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు దొరకడం లేదనే సాకులు చూపిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనిట్ ధరను 50,000 పెంచింది. దీనిని ఆసరాగా చేసుకుని పశుసంవర్ధక శాఖ అధికారులు అక్రమాలకు తెరలేపారు. లబ్దిదారులను పశుసంవర్ధక శాఖ అధికారులను జతచేసి ఇతర రాష్ట్రాలకు గొర్రెల కొనుగోలుకు పంపించాల్సి ఉండగా లోలోనా అనే ఒక ప్రైవేటు కంపెనీ ఎండీ మొహిదుద్దీన్ తో గొర్రెలు సరఫరా చేసేందుకు కాంట్రాక్టు మాట్లాడుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సదరు బ్రోకర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో యూనిట్ కు 15,000 క్యాష్ బ్యాక్ ఇస్తానని, భోజనం, వసతి ఖర్చులకు 5,000 ఇస్తానని, ఉచిత రవాణా వసతి కల్పిస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఒక్కో యూనిట్ పై 20,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ పశుసంవర్ధక శాఖ అధికారులకు వచ్చింది. రెండో విడతలో 1.75 లక్షల యూనిట్ విలువలో 20,000 ఉన్నతాధికారులు గిట్టుబాటు చేసుకున్నారు. గొర్రెలు కొనుగోలు చేసిన వారి ఖాతాలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాలు వివరాలు నమోదు చేశారు. దీంతో రైతుల ఖాతాలకు బదులుగా బ్రోకర్లకు చెందిన బ్యాంకు ఖాతాల్లోకి 2.10 కోట్లు మళ్లించారు. గొర్రెలు విక్రయించిన డబ్బులు రాకపోవడంతో ఏపీ రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే కాంట్రాక్టర్ను నిలదీసిన ప్రయోజనం లేకపోయింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్లో ఆరా తీయగా డబ్బుల చెల్లింపులు పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో కాంట్రాక్టర్ వెళ్లి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు
406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కేసు ఏసీబీకి బదిలీ అయింది. లోతుగా దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ అధికారులు మొదటి దశలో ప్రైవేటు వ్యక్తులు, ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు, ఇప్పుడు మాజీ ఓఎస్డీ, సీఈఓ వరకు వెళ్లారు. తర్వాతి దర్యాప్తులో రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసి విచారించనున్నట్లు సమాచారం.